మన సబ్స్క్రైబర్లో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే గ్రావిటన్ మోటార్స్ కంపెనీ సంబంధించిన క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, దీనికి సంబంధించిన ఒక అప్డేట్ ఇవ్వమని అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ అప్డేట్ అయితే మన ఛానల్కి దక్కిందండి. సో గ్రావిటన్ మోటార్స్ కంపెనీ సంబంధించిన క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. హైదరాబాద్కు చెందిన గ్రావిటన్ మోటార్స్ కంపెనీ సంబంధించిన క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్కి ఇంత భారీ ఎక్స్పెక్టేషన్స్ రావడానికి కారణం ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ పెడితే 320 కిలోమీటర్ల రేంజ్ అనేసరికి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే వచ్చినాయి. ఒకసారి మనం క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ తెలుసుకున్న తర్వాత సో దీని గురించి అప్డేట్ అయితే తెలుసుకుందాం. క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ వాళ్ళు చెప్తున్న బ్యాటరీ ప్యాక్ ఏంటంటే ఇనీషియల్ గా వీళ్ళు చెప్పింది 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. దాంతో ఒక్కసారి ఛార్జ్ పెడితే 160 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేశారు. ఈ 160 కిలోమీటర్లు ఎకో మోడ్ లో చెప్పడం జరిగింది. అలానే సిటీ మోడ్ లో అయితే 100 కిలోమీటర్ల రేంజ్, ఇక స్పోర్ట్స్ మోడ్ లో అయితే 85 కిలోమీటర్ల రేంజ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఎవరికైతే ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే ఇంకొక బ్యాటరీ ప్యాక్ ని అదనంగా పెట్టుకుంటే అంటే 3 కిలోవాట్ అవర్లు ప్లస్ 3 కిలోవాట్ అవర్లు 6 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ పెట్టుకుంటే 360 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కంపెనీ వాళ్ళు చెప్పిన ఈ రేంజెస్ సర్టిఫైడ్ రేంజెస్ మాత్రమే, రియల్ రేంజ్ అయితే కాదు. మా అంచనా ప్రకారం నిజంగా వీళ్ళు చెప్పిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా తీసుకుంటే సింగిల్ బ్యాటరీ ప్యాక్ మీద ఒక 120 కిలోమీటర్ల రేంజ్, అలానే డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో అయితే ఒక 240 కిలోమీటర్ల రేంజ్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తే రియల్ గా ఇంత రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మోటార్ కెపాసిటీ చూస్తే ఇందులో 3 కిలోవాట్ల బిఎల్డిసి హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ మోటార్ సాయంతో వీళ్ళ టాప్ స్పీడ్ 80 కిలోమీటర్లు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇందులోనే ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ఆఫ్ రోడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, దీని ఎలక్ట్రిక్ బైక్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది కంఫర్ట్ ఏమో స్కూటర్ లాంటి కంఫర్ట్ ఇస్తుంది, పర్ఫార్మెన్స్ ఏమో ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో 2-in-1 స్కూటర్ ప్లస్ బైక్ పర్ఫార్మెన్స్ లాగా ఇస్తుంది అనమాట. సో ఒక ఆఫ్ రోడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కమ్ ఎలక్ట్రిక్ బైక్ లాంటి వెహికల్ ఇది. ఈ స్కూటర్ లో మనకి ఫీచర్ చూస్తే నావిగేషన్ ఫీచర్ ఉంటుంది, సైడ్ స్టాండ్ సెన్సార్ ఫీచర్ ఉంటుంది, అలానే మనకి ఓటీఏ అప్గ్రేడ్స్ కానీ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఈ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఒక మైల్ రాయి కూడా చోటు చేసుకుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో గ్రావిటన్ క్వాంటా ఎలక్ట్రిక్ బైక్ మీద ఒక్కసారి ఛార్జ్ పెడితే ఏకంగా 4011 కిలోమీటర్లు నాన్ స్టాప్ రైడ్ చేశారు. అంటే 164 గంటల పాటు నాన్ స్టాప్ గా 4011 కిలోమీటర్లు తిరిగారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు. సో ఇది ఎలా సాధ్యమైందంటే బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని యూజ్ చేసి రేంజ్ అయిపోతున్న వెంటనే ఇంకొక బ్యాటరీ ప్యాక్ యూజ్ చేసి అలా ఇంటర్చేంజ్ చేస్తూ నాన్ స్టాప్ కి ఇలా 4011 కిలోమీటర్లు కవర్ చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కడం జరిగింది. ఇక గ్రావిటన్ క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది 2021 సంవత్సరం జూన్ నెలలో లాంచ్ చేశారు. 99,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ డెలివరీస్ అయితే డిలే అవుతూ వస్తుంది. అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ బైక్ అయితే ఇంకా మార్కెట్లోకి అయితే విడుదల కాలేదు. ఇప్పుడు మనకు అందిన తాజా అప్డేట్ ఏంటంటే గ్రావిటన్ క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి మనకి ఈ సంవత్సరం చివరి కల్లా అంటే డిసెంబర్ నెలకు ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది, అప్పట్లో డెలివరీ వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళ టీం అయితే చెప్పడం జరిగింది. లేదంటే 2025 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. రెండోది వీళ్ళ ప్రైస్ కూడా అప్డేట్ కాబోతుంది. వాళ్ళు ఇనీషియల్ గా లాంచ్ చేసినప్పుడు 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి 99,000 రూపాయలు అని చెప్పారు. బట్ ఈ ప్రైస్ కి అయితే ఎవరు ఇప్పుడు రేట్ అనేది అప్డేట్ అవుతుంది, ఎక్కువ రేట్ కి పెరిగిపోయే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి వెయిట్ చేసిన వాళ్ళైతే మరికొంత టైం అయితే వెయిట్ చేయాలి. ఇప్పట్లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రాదు, కనీసం ఒక 7 నుంచి 8 నెలలు వెయిట్ చేస్తేనే ఈ బైక్ మళ్ళీ మార్కెట్ లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది గ్రావిటన్ క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.